Hi friends. First of all, I'm very sorry actually. ఎందుకంటే నేను వీడియో చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఓకే, అండ్ ట్రేడింగ్ అయితే రోజు చేస్తున్నాను. ఓకే, బట్ నాకు యాక్చువల్గా ఇంకొక వర్క్ ఉండడం వల్ల కుదరలేదు వీడియో చేయడం. బట్ మోస్ట్లీ ఈవేళ నుంచి అయితే స్కిప్ చేయదలుచుకోలేదు. సో నా దగ్గర నుంచి రోజు వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నానంటే డౌ థియరీ గురించి ఇవాళ కాన్సెప్ట్ ఉంటుంది కంప్లీట్గా. ఓకే ఫ్రెండ్స్, సో డౌ థియరీ అంటే చాలామందికి ఇది తెలియని వాళ్ళకి ఇది ఎలాగా చెప్పేది. సో నేను కొంచెం ఇన్ డీటెయిల్గానే చెప్తాను. సో బేసిక్గా డౌ థియరీ అనగానే మీకు డౌ అనగానే ఏంటి, మనకి ఎవరో ఫారినర్ అని చెప్పి మనకు ఐడియా వచ్చేస్తుంది వెంటనే మైండ్లోకి కదా. సో ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అతని పేరు ఏంటంటే కంప్లీట్గా వచ్చేసి మనకి చార్లెస్. సో ఇతను యాక్చువల్గా ఏంటంటే అమెరికన్నే. మీకు మనకి యుఎస్ ఇండెక్స్లు కనుక చూస్తే, ఇండిసెస్ కనుక డౌ జోన్స్ అంటారు, డౌ జోన్స్ ఉంటాయి. అలాగే మీరు గమనించినట్లయితే ఇది కొంచెం పెద్దగా అయిపోయినట్టుంది, సో చిన్న చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, సో చార్లెస్ డౌ అతని పేరు. ఓకే, హెచ్ డౌ అని ఉంటుంది. సో కంప్లీట్గా మనకి అదంతా కంప్లీట్గా అనవసరం కదా. సో పేరు అయితే మీరు గుర్తుపెట్టుకోండి, చార్లెస్ డౌ. సో అతనికి యాక్చువల్గా అతని పేరు మీద 2 ఇండెక్స్లు కూడా ఉన్నాయి యుఎస్లో. ఓకే, మీరు కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే అతనికి వాల్ స్ట్రీట్ న్యూస్ కూడా ఉంది, ఒక ఛానల్ వాల్ స్ట్రీట్ అని ఒకటి మీరు చూస్తే న్యూస్ పేపర్, అలాగే ఒక ఛానల్ కూడా ఉందన్నమాట. సో అంటే 1900s జరిగింది ఇదంతా నేను చెప్పింది. సో తర్వాత ఇంకొక అతను విలియమ్స్ అని చెప్పేసి అతను వచ్చి బుక్స్ కొంచెం డీటెయిల్డ్గా డౌ థియరీ అనే అతను ఏమైతే ఆర్టికల్స్ రాశాడో వాటి నుంచి తీసుకుని, సో మనకి కొంచెం అర్థమయ్యేటట్టుగా కొంచెం అంటే కాంప్లెక్స్గా ఉన్న వాటిని, కొంచెం క్రిటికల్ అంటే కష్టంగా ఉన్న వాటిని కొంచెం సింప్లిఫై చేసి ఈ విలియమ్స్ అని అతను మనకి చెప్పాడనమాట. ఓకే, అంటే ఐ మీన్ చాలా బుక్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా, డీటెయిల్గా ఉంటాయి. సో ఇది ఒక నేను జస్ట్ లైక్ ఓవర్వ్యూ చెప్పదలుచుకున్నాను. నేను మెయిన్ కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను కాబట్టి సో నాకు ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, అతను డౌ జోన్స్ అనే ఇండెక్స్లు అతని పేరు మీదే వచ్చినాయి. అలాగే ఒక ఛానల్ ఉంది, న్యూస్ పేపర్ ఉంది. సో వెరీ పాపులర్ అనమాట అక్కడ, వెరీ వెరీ పాపులర్. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తే అసలు డౌ థియరీకి బేసిక్గా ఏంటంటే మార్కెట్లో మనకి ఫేజ్లు ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ ఫేజెస్ కింద డివైడ్ చేస్తారనమాట దేన్నన్నా సరే. దానికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది అంటే స్టాక్ మార్కెట్ ఏంటి, స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, మనం స్టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే స్టాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కంపెనీసే. ఒక కంపెనీ యొక్క వాటి బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది మనం స్టాక్ రూపంలో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాం. ఇందులో బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉంటారు కదా, మనకి ఇది తెలుసు. సో ఇంతవరకు తెలుసు. సో ఇప్పుడు కానీ బయ్యర్స్ సెల్లర్స్ ఉన్నారు, అంతా ఓకే. సో మనము ఈ డౌ థియరీ అనే కాన్సెప్ట్లో అతను ఎలాగంటే ఇండస్ట్రియల్ బిజినెస్, ఈ 2 ఇండెక్స్లే అనమాట ఉండేది అక్కడ యుఎస్లో అతని పేరు మీద. ఇండస్ట్రియల్ బిజినెస్ పర్స్పెక్టివ్లో, అలాగే ట్రాన్స్పోర్టేషన్. సో ఇండస్ట్రియల్ అలాగే ట్రాన్స్పోర్టేషన్. సో ఈ బేస్ మీద ఆ డౌ థియరీ, అదే ఐ మీన్ టు సే చార్లెస్ డౌ అనే అతను క్యాండిల్ స్టిక్స్ కూడా రాలేదు అప్పటికి. క్యాండిల్ స్టిక్స్ రాకముందే అతను ఒక సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా, సమ్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ ద్వారా తను బిజినెస్ ఇలా నడిస్తే ఇలా ఉంటుంది అంటే ఓకే స్టార్ట్ చేశారు అంటే ఇదొక ఫేజ్ అనుకుందాం. దీని తర్వాత బిజినెస్ బాగా రన్ అవుతుంది, ఇలా వెళ్ళింది అంటే గ్రో అవుతున్నప్పుడు అంతే కదా, ఎప్పుడన్నా అప్ సైడ్ వెళ్తుంది కదా. సో తర్వాత కొన్ని రోజులు అంటే అట్లీస్ట్ అంటే ఇదొక ఫేజ్ అనమాట. ఇలాగా కొన్ని రోజులు అంటే 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు మళ్ళీ సస్టైన్ అయ్యాడు. అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ గ్రోత్ చూశాడు. అంటే ఏమైంది,
అందు గురించే దీనికి ఇంటర్లింకింగ్ ఉంది. మీరు చూస్తే ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ఈ రెండిట్లకి చాలా ఐ మీన్ టు సే డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది కదా. సో ఆ బేస్ మీదే ఒక ఏ కంపెనీ తీసుకున్నా, మీరు ఫార్మా కంపెనీ తీసుకున్నా, ఆటో కంపెనీ తీసుకున్నా, మెటల్స్ తీసుకున్నా, ఎనీథింగ్, ఈవెన్ ఎనీథింగ్. సో మీరు చూసుకుంటే దానిలో బేసిక్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ దీని మీదే ఉంటుంది కంప్లీట్గా. అండ్ సాఫ్ట్వేర్కి వచ్చేటప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, బట్ ఓకే. సో జనరల్ పర్స్పెక్టివ్లో అప్పట్లో సాఫ్ట్వేర్ లేదు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు మనము కొంచెం డీటెయిల్గా వెళ్దాం, అంటే ఐ మీన్ టు సే మనకి అర్థమయ్యే భాషలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఏమనుకున్నామో ఒక ఫేజెస్లో ఉంటుంది. సో ఇప్పుడు ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది, మార్కెట్ హ్యావ్ 3 ట్రెండ్స్ ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ట్రెండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి, ప్రైమరీ ట్రెండ్. ఓకే, సెకండ్ది ఆబ్వియస్గా సెకండరీ ట్రెండ్, అండ్ ఫైనల్ మైనర్ ట్రెండ్. ఈ మైనర్ ట్రెండే ఎవడు ఉండకూడదు యాక్చువల్గా, అంటే ఎవరు అందుట్లో వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ట్రేడింగ్ చేయకూడదు. బట్ మనందరం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది లాస్ట్ ట్రెండ్లో అనమాట. ఐ మీన్ టు సే లాస్ట్ అంటే ఆ ఫేజ్లో ఎక్కువ ఉంటాం. అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను, ఐ మీన్ టు నెక్స్ట్ మినిట్స్లో. సో ఈ 3 ట్రెండ్స్ ఉంటాయి. ఓకే, 3 ట్రెండ్స్ ఉన్నాయి కదా మనకి ఇప్పుడు. సో బేసిక్గా మనము ఏ ట్రెండ్లో ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రైమరీ ట్రెండ్లో ఉండాలా అంటే ఎలాగా, ప్రైమరీ ట్రెండ్ మనం ఎలా చూడగలుగుతాం, ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, మనం కనుక్కోవడం ఇంపార్టెంట్ కదా. సో ప్రతి స్టాక్ తీసుకోండి మీరు, ఎస్బీఐ లేకపోతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లేకపోతే రిలయన్స్ తీసుకోండి. ఈ మధ్యన రీసెంట్గా బాగా రెచ్చిపోయిన స్టాక్ ఏమైనా ఉందంటే అరబిందో ఫార్మా. సో అరబిందో ఫార్మా స్టాక్ తీసుకోండి. అరబిందో ఫార్మా స్టాక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యి మే 15కే హైస్ చూసింది. ఎలాంటి హైస్ అంటే ఇంకా అన్బిలీవబుల్ హైస్. ఇదనమాట. ఆ ట్రెండ్ మనకి పట్టుకోవడం ఇంపాసిబుల్, ఎందుకంటే మనం కరెక్ట్ అవుతుంది అనుకుంటాం. సో సెకండరీ ట్రెండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది. సో ప్రైమరీ ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ప్రైమరీ ట్రెండ్ లాంగ్ అనమాట, అంటే ప్రైమరీ అంటే ఏంటి, మెయిన్ కదా. సో ప్రైమరీ ట్రెండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో ఈ ట్రెండ్లో చాలా ఐ మీన్ డైలీ క్యాండిల్ స్టిక్స్ తీసుకున్నారు అనుకోండి, ప్రైస్ యాక్షన్ తీసుకుని చాలా రకరకాలుగా ఉంటుంది. బట్ దాని వాట్ ఎవర్ ద ఆరిజిన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, సెకండరీ ట్రెండ్. ఇది ప్రైమరీ అనుకున్నాం కదా, సెకండరీ ట్రెండ్ ఇలా ఉంటుంది. ఇది అనమాట సెకండరీ ట్రెండ్ మనం అనుకున్నది. ఓకే ఫ్రెండ్స్, సో సెకండరీ ట్రెండ్ ఏంటంటే కౌంటర్ ట్రెండ్ అంటాం. కౌంటర్ అంటే ప్రైమరీ ట్రెండ్కి కౌంటర్గా కిందకి కరెక్షన్ అనుకోండి మీరు. ఆ వాట్ ఎవర్ ఆ ఫేజ్ ఉంటుంది కదా, ఇది సెకండరీ ట్రెండ్. ఇంకా లాస్ట్ ట్రెండ్ ఏంటి, మైనర్ ట్రెండ్ అనుకున్నాం కదా. మైనర్ ట్రెండ్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రైమరీ ట్రెండ్లో కూడా చాలా మైనర్ ట్రెండ్స్ ఉంటాయి, సెకండరీ ట్రెండ్లో కూడా చాలా మైనర్ ట్రెండ్స్ ఉంటాయి. మనకు తెలుసు అది. ఒక స్టాక్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇది మైనర్ ట్రెండ్. ఓకే, మనకి స్టాక్లో నేను చూపించినప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్, ఐ మీన్ టు సే నెక్స్ట్ కమింగ్ 10-15 మినిట్స్లో. సో మనం మైనరీ ట్రెండ్స్లో ఎక్కువ లాక్ అయిపోతాం అనమాట. జనరల్గా రీటైల్ ట్రేడర్స్ లాక్ అయిపోయేది మైనర్ ట్రెండ్స్లోనే. మనం ప్రైమరీ ట్రెండ్లో ఉన్నా కూడా ప్రైమరీ ట్రెండ్లో కూడా మైనర్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి. బట్ మనము ఎంతసేపు కూడా లాంగ్ వ్యూ ఉండదు, అదే దూరదృష్టి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈవెన్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడన్నా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే ఎక్కడన్నా ఒకటి 10-15% పడగానే యాక్చువల్గా ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే అది తీసేసి ఇంకో స్టాక్ వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఒక స్టాక్ ఎందుకు పడింది అనేది ఫండమెంటల్స్ తెలుస్తుంది, టెక్నికల్ అనాలిసిస్ తెలియదు చాలా మందికి. లేకపోతే ఆ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూడరు, సడన్గా చూస్తారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ స్టాక్ ఎందుకో సమ్ న్యూస్, బికాస్ ఆఫ్ సమ్ న్యూస్ ఆ స్టాక్ పడిపోయి ఉంటుంది. ఎగ్జిట్ అనమాట, స్పాట్లో అది లాస్ బుక్ చేసేస్తారు. లేదా
ప్యానిక్ అయిపోయి చాలామంది టిప్స్ తీసుకుంటారు, ఇవన్నీ చాలా రకరకాలుగా ఉంటాయి. సో ఈ ప్రైమరీ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలంటే ఇంపాసిబుల్ అనమాట. రీటైల్ ట్రేడర్ చాలా చాలా గంతులు వేస్తాడు, మధ్యలో రకరకాల కోతి గంతులు వేసి మనము ఎక్కడో ఎగ్జిట్ అయిపోతాం. ఇదంతా మనము చూస్తూ ఉంటాం అనమాట. మనం ఎక్కడ ఎంటర్ అవుతాం అనుకుంటున్నారు? ఇక్కడో లేకపోతే ఇక్కడే ఎంటర్ అవుతాం. సో అంటే మనం మళ్ళీ ఏమనుకుంటాం, మళ్ళీ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. సో అంటే ఏంటి, ఎక్కడ ఉంటున్నాం మనం? ఇప్పుడు మైనర్ ట్రెండ్స్లో ఉంటున్నాం. ప్రైమరీ ట్రెండ్ అనేది తెలిసినా కూడా మనకి ఆ ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయలేం. సో డౌ థియరీ మనకి ఏం చెప్తుంది అనేది ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ మినిట్స్లో మనం చూడొచ్చు. ఆ ఫేజ్లు ఎలా ఉంటాయి, అసలు ఎలా పిక్ చేస్తే మనం ఎలా ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ వ్యూ అనేది ఒక స్టాక్ మీద ఎలాగ మనకు ఒక అవగాహన అనేది కల్పించుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో 3 ట్రెండ్స్ చూసాం కదా, ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్, మైనర్ ట్రెండ్. 3 ట్రెండ్సే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఒక పాయింట్ అయితే చాలామంది అర్థం చేసుకోవాలి, ఇంక్లూడింగ్ నాతో సహా. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్స్ అనేవి ఎవ్రీథింగ్ ఇంటూ ప్రైస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, ఓకే? ఏంటి? సో మార్కెట్స్, డిస్కౌంట్స్, ఎవ్రీథింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఒక పాజ్ ఇచ్చానంటే అర్థం చేసుకోండి. మనము ఎప్పుడు చూసినా కూడా, ఈవేళ కూడా న్యూస్లో మనం చూస్తే మనకి టెలికాం ట్రాయ్ది వచ్చింది కదా మనకి, ఓకే? సో ఏజిఎం డెసిషన్ వచ్చింది, ఓకే, సుప్రీంకోర్టు నుంచి. ఆ డెసిషన్ అనేది ఆల్రెడీ ప్రైస్ ఇన్ అయిపోయింది. ఎక్కడ? భారతీయ ఎయిర్టెల్లో అవ్వచ్చు, వడాఫోన్లో అవ్వచ్చు, ఓకే? రిలయన్స్ పక్కన పెట్టేయండి. రిలయన్స్ ఇప్పుడు ఓన్లీ అదే కాదు కదా, రిలయన్స్లో చాలా చాలా ఇన్వాల్వ్ అయినాయి. అదొక పెద్ద గ్రూప్ అయిపోయింది ఇప్పుడు. సో మీకు భారతీయ ఎయిర్టెల్లో కూడా ప్రైస్ ఇన్ అయిపోయింది. సో అంటే ఏంటి, మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లోకి, ఆ ప్రైస్లోకి ఏదైతే ఉందో, మన క్యాండిల్స్ ఉన్నాయి కదా, క్యాండిల్స్ అంటే ప్రైసే కదా. సో అందుట్లో ఈ క్యాండిల్స్లో ప్రతి క్యాండిల్లో కూడా ఒక ప్రైస్ అనేది ఆల్రెడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది మార్కెట్. మనము క్యాండిల్ స్టిక్స్ చూసి ఆ పర్టికులర్ వ్యూలో మనం ఏదైనా డెసిషన్ తీసేసుకుందాం అనుకుంటే, న్యూస్ వచ్చింది కదా అని, ఆల్రెడీ అది పాజిటివ్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఎప్పుడు? న్యూస్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు. మనం ఆ టైంలో కనుక ఎంటర్ అయితే ఏం చేస్తారు జనరల్గా? వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటారు. ఎవరు? స్మార్ట్ మనీ అంటే ఎవరు? వాట్ ఎవర్ ఆ బిగ్ హ్యాండ్స్ అనేది ఎవరైతే ఉన్నారో, ప్రతి ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా అప్పుడు ఎగ్జిట్ అయిపోతారు, ఓకే? సో జనరల్గా అది జరుగుతుంది. ఎందుకు? మార్కెట్లోకి ఆల్రెడీ ప్రైస్ వాళ్ళు యాంటిసిపేట్ చేశారు. అంటే ఏంటి? సో మార్కెట్స్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ ఇంటూ ప్రైస్. సో అది ఎమోషన్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, ఓకే? లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు. మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా, ఆర్బీఐ పాలసీస్ వస్తాయి కదా మనకి. సో ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి? ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అవ్వచ్చు, ఓకే? సో ఎర్నింగ్స్ అవ్వచ్చు. ఇంకా మాట్లాడుకుంటే యాక్చువల్గా అంటే మనం ఒక యాంటిసిపేట్ చేస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ప్రైస్లో. సో అలాగే లాట్ ఆఫ్ డేటా. సో డేటా వస్తూ ఉంటుంది కదా ప్రతి స్టాక్లోకి, ఏదో ఒక డేటా. ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ అవ్వచ్చు, లేకపోతే దాని సేల్స్ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే సడన్గా కంపెనీలో ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ కేసెస్ రావచ్చు. నెక్స్ట్ ఒక కంపెనీకి ఇప్పుడు రీసెంట్గా ఎస్ బ్యాంక్ ఏమైందో మనం అందరం చూసాము, ఓకేనా? అలాగే చైర్మన్ మారచ్చు, ఓకే, కొత్త చైర్మన్ రావచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సికి జరిగింది మొన్న అలాగా. సో అలాంటి డేటా అనమాట. సో ఆ డేటా వచ్చినప్పుడు కూడా ఇదంతా కూడా ముందే ఆ ప్రాసెస్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. సో మార్కెట్ మూవర్స్ అనేవాళ్ళు ఎవ్రీథింగ్ ప్రైస్లో పెట్టేస్తారు, ప్రైస్లోకి వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలనేది మనం ఆ నిమిషం ఆలోచిస్తే కుదరదు. అందు గురించే అంటారు ప్యానిక్లో ఉన్నప్పుడే స్టాక్ని కొనాలి. ఒక్కడ కొండ ఎవరు కొనరు. నేను కూడా కొన్నాను మొన్న ఫాల్ వచ్చినప్పుడు, నేను కూడా కొన్నాను. ఎందుకంటే నేను కొన్ని స్టాక్సే
చూస్ చేసుకుని కొన్నా. నాకు కూడా భయం ఉంటుంది కదా, ఆబ్వియస్గా. నాకు ఎంత తెలిసినా కూడా భయం ఎందుకు ఉంటుంది? మార్కెట్లో మనీ పెడితే భయం ఉంటుంది, మార్కెట్లో మనీ లేకపోతే భయం ఉండదు ఎవరికి. సో నాకు మనీ ఉంది, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్, సో నాకు భయం ఉంది, పోగొట్టుకోకూడదు కదా. ఐ మీన్ టు సే, ఎందుకు పోగొట్టుకోకూడదు? నేను గ్యాంబ్లింగ్ ఆడదలుచుకోవాలా. స్టాక్ని చూసి, ఫండమెంటల్స్ చూసి, అలాగే టెక్నికల్ బ్రేక్అవుట్స్ చూసి, ఆ రివర్సల్స్ చూసి, అన్నీ చూసి నేను తీసుకుంటాను. అలాగే మొన్న వచ్చిన ఫాల్కి నేను ప్రతి దాంతో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 2000 స్టాక్ తీసుకుంటాను అనుకోండి. మొన్న వచ్చిన ఫాల్కి నాకు కూడా భయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, కాబట్టి నేను 2000 ప్లేస్లో 500 తీసుకున్నాను అంతే. ఇంకా కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండవు కదా ఇన్వెస్ట్ చేయడానికి. రెండవది ఏంటి, లాస్లో ఉంటాను. అన్ని స్టాక్స్ అలాగే లాస్లోకి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? మనీ రావడం పక్కన పెడితే పోయింది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఏదో ఒకటి బుక్ చేసి ఇవ్వాలి. ఎందుకు? మనకు మనీ కావాలి కదా ఎండ్ ఆఫ్ ద మంత్. దట్స్ ద ప్రాబ్లం. సో ప్రైస్లోకి ప్రతిదీ డిస్కౌంట్ అయిపోతుందని తెలుసుకున్నవాడు నిజంగా వాడు సీరియస్ ప్రొఫెషనల్ ట్రేడర్, అలాగే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్. ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు, అంటే ముందే ఊహిస్తాడు. డేటా వస్తే ఏం జరుగుతుంది, డేటా రాకపోతే ఏం జరుగుతుంది, న్యూస్ వస్తే ఎలా ఉంటుంది ఆ స్టాక్ మీద, న్యూస్ రాకపోతే ఎలా ఉంటుంది. సో ప్రతిదీ కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఉంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో క్యాలిక్యులేటెడ్గా ఉన్నోడికి పని అవుతుంది. మిగతా వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు అనమాట ఆ స్టాక్ని. అంతకుమించి ఏం జరగదు, అంటే లాస్లో. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు డౌ థియరీ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఎన్ని ఫేజెస్లో ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం మార్కెట్కి 3 ట్రెండ్స్ ఉంటుంది అనుకున్నాం కదా. ఓకే, అలాగే ఇప్పుడు ఆ 3 ట్రెండ్స్లో ఇప్పుడు మనం ఒక బుల్ మార్కెట్లో ఉన్నాం అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుల్ మార్కెట్ 2003 to 4 ఒకసారి, 15 to 16 ఒక టైంలో, అలాగే 9 to 10 మధ్యలో. ఓకేనా, బుల్ మార్కెట్స్ వచ్చినాయి. మీరు స్టాక్స్ చూస్తే, ఇండెక్స్లు చూసినా కూడా మీకు తెలుస్తుంది. సో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఈ ఫేజ్ ఉంది కదా, బేసిక్గా ఏంటంటే ఇది చాలా ఉంటాయి యాక్చువల్గా. అంటే అన్నీ కూడా మనము ఒక చోట నుంచి డెరైవ్ అయిందని చెప్పి నేను అనుకుంటాను ఫైనల్గా. ఇలియాట్ వేవ్స్ అవ్వచ్చు, నియో వేవ్స్ అవ్వచ్చు, ఓకే, వాట్ నాట్. సో ఇప్పుడు డౌ థియరీలో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ పాయింట్ అక్యుములేషన్ ఫేజ్ అంటాం. అక్యుములేషన్ ఫేజ్ అంటే ఇక్కడ ఎవరు అక్యుములేట్ చేస్తారు ఫస్ట్, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎవరంటే నాలాంటోడు లేకపోతే మీలాంటోళ్ళు ఇన్వెస్ట్ చేయరనమాట. ఇన్వెస్టింగ్ అంటే స్టార్టింగ్ ట్రిగర్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ఓకే, రీసెంట్, ఓకే, సో ఎన్ని స్టాక్ తీసుకుందాంలే ఫ్రెండ్స్. సో ఎస్బీఐ తీసుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇదేమి అంత తోపు స్టాకింగ్, ఐ మీన్ ట్రేడర్స్కి ఏం స్టాక్ కాదు, ఇది ఎప్పుడు ఒక చోటే ఉంటుంది. ఇది ఒకటి, ఐటీసీ ఒకటి. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎస్బీఐ ట్రిగర్ అయింది కదా. సో ట్రిగర్ అవ్వడానికి ఇక్కడ ఎవరు వస్తారంటే ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఓకేనా, స్మార్ట్ మనీ ఉన్నోళ్ళు వస్తారు, వాళ్ళని ఎఫ్ఐఎస్ అంటాం మనం. ఫారిన్ ఇన్వెస్టర్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో బ్యాంక్ని కూడా మనం ఇన్స్టిట్యూషన్ అని అనొచ్చు, ఓకేనా. సో వాళ్ళు వస్తారు. సో స్టార్టింగ్లో నేను చెప్పేది ఇది బ్యాంక్ కాబట్టి నాట్ ఏ రైట్ థింగ్ టు డూ. బ్యాంకే కదా. వేదాంత తీసుకోండి, ఓకే. సో వేదాంత స్టాక్ సూపర్ పెరిగింది కదా. సో వేదాంత తీసుకోండి. సో వేదాంతకి ఇక్కడ అంటే ఈ ప్రైస్ ఎంత ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 20 రూపీస్ అనమాట. 20 రూపీస్, 25 రూపీస్ ఉందనుకుంది. అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్లో? అసలు వేదాంత కంపెనీ గురించే తెలియదు. వాడు తెలుసు కదా మీకు, అల్యూమినియం మెటల్స్ ఇవన్నీ. సో అవన్నీ కూడా వాళ్ళు, ఐ మీన్ టు సే, చాలా వాటిల్లో ఉన్నారు, డెలివర్ చేస్తారు యాక్చువల్గా. సో హ్యూజ్ అనమాట. సో చాలా పెద్ద కంపెనీ అయిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ వేదాంత అనేది. సో దాని గురించి తెలియనప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఎంత, 20 రూపీస్లో. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఒక 500 మూవ్ అయింది అనుకుందాం ఇక్కడ, ఇది 500 టాప్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అక్యుములేషన్ ఫేజ్. ఇది నెక్స్ట్ ఫేజ్ ఏమనుకున్నాం, సెకండ్ ఫేజ్ అనేది బిగ్ మూవ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ మూవ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఓకే. సో ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ అంటాం. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే
ట్రేడర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు ఇక్కడ, అంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. పబ్లిక్ పార్టిసిపేషన్. అండ్ దీన్ని వచ్చేసి ఎక్సెస్ అంటారు. ఎక్సెస్ అని ఎందుకంటారంటే ఇంకా లాస్ట్ మూవ్ ఎలా ఉంటుందంటే ఇంకా అందరూ చేతులు కడిగేసుకునే ముందు ఇంకెలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా స్టాక్, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, అంటే ఈ స్టాక్ ఇంకా కిందకి రావట్లా, అంటే అందరూ బయ్యర్సే ఉన్నారు అనే ఫేజ్ అనమాట. ఇంక ఇది ఎక్సెస్ ఫేజ్, యూఫోరియా అన్నట్టు. అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోండి, ఇప్పుడు రిలయన్స్ కరెక్ట్ అవుతుందని ఎవరికి తెలుసు, నేను తర్వాత దాని మీద ఒకటి ఇప్పుడు వచ్చి వీక్లో చేస్తాను వీడియో. సో రిలయన్స్ అనేది కరెక్ట్ అవుతుంది, ఓకే. సో అది ఎందుకు కరెక్ట్ అవుతుంది అని కూడా చూపిస్తాను. సో ఎక్సెస్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అనమాట, ఓకే. సో 3 phases ఉంటాయి: అక్యుములేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్ని చాలా మంది బిగ్ మూవ్ అని కూడా కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 22, ఇది ఇక్కడ మనము 100 అనుకుందాం 100 నుంచి సో కొంచెం పెద్ద మూవ్ కింద లెక్క అనమాట. సో ఎందుకంటే పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, రీటైల్ ట్రేడర్స్ ఇన్వాల్వ్ అవుతారు, చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఎఫ్ఐఎస్ ఇన్వాల్వ్ అవుతారు, డిఐఎస్ ఇన్వాల్వ్ అవుతారు, అందరు ఇన్వాల్వ్ అయిపోతారు ఈ ఫేజ్లో, ఓకే. సో అందు గురించి పెద్దగా ఉంటుంది మూవ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బుల్ మార్కెట్లో, ఓకే. సో లెఫ్ట్ సైడ్ అనేది మనము బుల్ మార్కెట్ కింద కన్సిడర్ చేస్తాం. అందులో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, అక్యుములేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ యాక్సెస్. మనం రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇదేంటిది, సో రైట్ సైడ్ వస్తే మీరు చూస్తే సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ అక్యుములేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఎవరైతే స్మార్ట్ మనీ ఉన్నారో, ఎవరైతే కొన్నారో స్టార్టింగ్లో 20లో, ఆడ 500 వచ్చిన తర్వాత అమ్మేశాడు అనమాట. అది అమ్మడం కూడా ఏదో ఊరికనే అమ్మేయరు, ఆ కంపెనీ ప్రొడక్షన్ కావచ్చు, ఎర్నింగ్స్ కావచ్చు, రిటర్న్ ఆన్ వాట్ ఎవర్ రేషియో అవ్వచ్చు, లేకపోతే ఆ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్ 500 నుంచి 700, అంటే 500 నుంచి 700 వెళ్ళటానికి కూడా ఇంకొక 3 years పడుతుంది అనుకోండి. ఆ 3 yearsలో వాళ్ళు, ఆ స్మార్ట్ మనీ వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు, ఈ 3 yearsలో నేను ఇదే డబ్బులు ఇంకొక 3 కంపెనీల్లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు వదిలేస్తారనమాట. అర్థమవుతుందా, ఇక్కడి నుంచి ఏదో అయిపోద్దని కాదు. సో వాళ్ళు అలా డిసైడ్ అవుతారు. రెండోది, వాళ్ళకి ఎగ్జాక్ట్గా టాప్ కూడా తెలియదు, వాడు నేను 500 అని ఫిక్స్ అయ్యాను కానీ ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకి 550, 650, 620 వెళ్తుంది అనమాట, ఓకేనా. సో ఎగ్జాక్ట్ టాప్ అనేది భూప్రపంచం మీద ఎవరికి తెలియదు, ఓన్లీ అబద్ధం చెప్పేవాడికి అలాగే దేవుడికి, వీళ్ళిద్దరికీ తెలుస్తుంది అనమాట. అంటే ఆడు అబద్ధం చెప్పేస్తున్నాడు క్లియర్గా, మరి నేను కరెక్ట్గా టాప్లో అమ్మాను రా, కరెక్ట్గా బాటంలో కొన్నాను రా అన్నాడంటే ఇంకా ఆడు అంతే మరి ఇంకా, ఓకే. సో మనము ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం కదా ఈ ఫేజ్ని. తర్వాతది మీకు తెలుసు ఏంటి, ఆబ్వియస్గా పెద్ద మూవ్ ఉంటుంది ఇక్కడ, అంటే ఇక్కడ వదిలించేసుకున్నారు అందరూ. ఎవరు, ఆ స్మార్ట్ మనీ వాళ్ళు అందరూ వదిలేస్తున్నారు, కానీ కొనేది ఎవడో తెలుసా, యాక్చువల్గా రీటైల్ ట్రేడర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్. కరెక్ట్ వర్డ్ అయితే రీటైల్ ఇన్వెస్టర్స్. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కొంటారనమాట. ఎందుకు అంటే న్యూస్ తెగొచ్చేస్తూ ఉంటుంది, ఇంకా ప్రతి ఛానల్లో న్యూస్, ప్రతి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్, ప్రతి మ్యూచువల్ ఫండ్స్ నుంచి మెసేజ్లు, టిప్స్, కాల్స్ ఆ స్టాక్ మీద. ఇంక ఈ స్టాక్ ఇక్కడి నుంచి 1000 వెళ్ళిపోయినట్టే అంటాడు, ఇంకంతే అలా ఇస్తారు టార్గెట్. కానీ ఒక్కడంటే ఐ మీన్ టు సే ఆ లాస్ పర్సంటేజ్ ఉన్న పీపుల్ ఆలోచించరు. ఎందుకు ఇంత ట్రావెల్ చేసినప్పుడు ఇంత హెవీ సెల్లింగ్ ఎందుకు జరుగుతుంది అని ఆలోచించరు. ఈవెన్ క్యాండిల్ స్టిక్స్ తెలిసిన వాళ్ళు, ఇండికేటర్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఆలోచించరు. కొంతమంది లాంగ్ టర్మ్ కొనుక్కుంటారు, కొంతమంది షార్ట్ టర్మ్ కొంటారు. సో హెవీ సెల్లింగ్ జరుగుతుందంటే ఆ స్టాక్ చాలా కరెక్ట్ అవుతుందన్నట్టు లెక్క. సో డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసినోడు అల్టిమేట్ అనమాట. ఏ స్టాక్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ నేను చూపిస్తాను అది కూడా. సో గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనేది ఏదైనా ఒక స్టాక్లో, ఇప్పుడు రిలయన్స్లో డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనేది అనకూడదు, కానీ కరెక్షన్ ఫేజ్ అనుకోవచ్చు మనం అందుట్లో, ఓకేనా. ఎందుకు అంటే దాని ఫండమెంటల్స్ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కరెక్ట్ అవ్వడం కామన్, ఓకేనా.
అది ఇప్పుడు ఎక్స్పెన్సివ్ స్టాక్ కింద లెక్క అనమాట, ఏది రిలయన్స్ అనేది. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ అవ్వచ్చు, టైటన్ అవ్వచ్చు, జూబ్లియంట్ ఫుడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్స్పెన్సివ్ అయిపోయారు. సో కరెక్షన్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనేది కొన్ని స్టాక్స్లో మనము చూపిస్తాను, నేను అక్కడ మనం చూద్దాం. ఓకే, సో తర్వాతది బిగ్ మూవ్. అలాగే ఇది ఏమనుకున్నాం, దీన్ని పబ్లిక్ పార్టిసిపేషన్ కదా. వీళ్ళకి అందరూ వచ్చేస్తారనమాట, ఇంకా రెచ్చిపోతారు ఇంకా అందరూ. ఇంకేంటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం కదా, ఇక్కడ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, చాలా మంది ఉంటారు. ఎందుకు తెలుసా, ఇదే ఫేజ్ ఉంటుంది. అందరూ ఇంక స్టాక్ పైకి రాదు అన్న ఫేజ్ లోకి వెళ్ళిపోయి లాస్లు బుక్ చేసుకుంటున్నప్పుడు, ఎక్కువ మంది లాస్లు బుక్ చేసుకుంటున్నప్పుడు ఈ పెద్ద మూవ్ స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళు ఆల్రెడీ ట్రిగర్ చేశారు. ఎవరు ట్రిగర్ చేశారు? మళ్ళీ స్మార్ట్ మనీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్సే ట్రిగర్ చేసినాయి. ఆ ట్రిగర్ చేసింది ఏమైంది, ఇంకా ఒక్కసారి బాల్ కిందకి కొండమించి వదిలిన తర్వాత ఏమవుద్ది అంటే, ఒక చిన్న రాక్ పడుతుంది అనుకోండి, ఎక్కడన్నా చిన్న చిన్న అడ్డంకులు వస్తే కొంచెం బౌన్స్ అవుతుంది అంతే, కానీ కిందకి రావడం పక్క. వచ్చి స్పీడ్ పెరిగి కొలదు అమ్మి వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు అనమాట. ఎవరు హోల్డ్ చేస్తున్న వాళ్ళు, ఎవరు హోల్డ్ చేస్తూ ఉంటారు? రీటైల్ వాళ్ళు. ఎందుకు? రీటైల్ వాళ్ళు ఇది పైకి వెళ్తుందని ఒక ఎమోషన్లో కొనేస్తారు. అరే ఇది డిస్కౌంట్ ప్రైస్ అని కొంటారు. సో కొన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, వెయిట్ చేస్తూ ఉంటారు. రూపాయి ప్రాఫిట్ వస్తే బుక్ చేసేస్తాడు, 5 రూపీస్ లాస్ వచ్చినా బుక్ చేయను, యావరేజ్ చేస్తాడు. సో అది ఎమోషన్, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. సో నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఏంటి? ఎక్సెస్లో ఏమవుద్దంటే, ఇంకా రేంకి స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్, రేంకి స్టాక్ అయిపోయింది, స్టాక్ జీరోనే ఉంటుంది. పెన్నీ స్టాక్స్ స్మాల్ క్యాప్స్లో ఉంటాయి అలాంటివి, లేకపోతే దివాలా తీసేసిన కంపెనీలు, లోన్లు ఎగ్గొట్టేసిన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఓకేనా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈడీ కేసులు ఉన్నవి, ఇలాగా కింగ్ ఫిషర్ చూసాం కదా మనము, అలాగా. సో ఇలాంటి చాలా ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ అనేది చాలా స్టాక్ పడిపోయింది. నెక్స్ట్ వక్రాంజీ ఒకటి, ఓకేనా. సో ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు ఈవెన్ ఎస్ బ్యాంక్ ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఒకసారి 5 కూడా తీసుకొచ్చారు, 5 రూపీస్కి కూడా, అక్కడ నుంచి 81కి తీసుకెళ్లారు. 81 నుంచి మళ్ళీ ఇప్పుడు 15కి వచ్చేసింది, 15 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆలోచించండి. సో ఎక్సెస్ అనమాట. సో ఇక్కడ ఇంక ఇది లెగదు అనుకుని డిసైడ్ అయిపోతారు. కానీ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కనుక బాగుంటే మళ్ళీ ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది అనేది ఎంతమందికి తెలుసు? తెలిసినా కూడా ఆ స్టాక్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ దగ్గర కూర్చుని వాళ్ళు ఎంతమంది ఉంటారు? మళ్ళీ వెళ్తాడు. పోనీ దీని తర్వాత ఆ స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనుకుంది, జైంటే కదా, వీడు పెద్దోడే కదా, ఓకేనా. అలాగే ఇంకా ఉన్నాయి చాలా మెటల్ స్టాక్స్, ఇవన్నీ ఉన్నాయి. నేను స్టాక్ స్పెసిఫిక్గా చెప్పట్లా, ఎందుకంటే అది చెప్పినంత మాత్రాన్ని రాదని నాకు తెలుసు, అందు గురించి మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ఫేజ్ స్టార్ట్ అవబోతుంది. ఎలాంటి స్టాక్లో ఆ స్టాక్ నిజంగా ఫండమెంటల్స్ బాగున్నాయా? ఆ స్టాక్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? అక్కడ పని జరుగుతుందా లేదా? సింపుల్. ఎక్కువ మనము బ్యాలెన్స్ షీట్లు తిరిగేసినంత మాత్రం పని ఏం జరగదు. అక్కడ పని జరుగుతుందా? అంతే. అది అక్యుములేషన్ ఫేజ్లోకి వచ్చింది. రేట్ చేస్తున్నారు. ఈ మధ్యన చూస్తే చాలా ఆటో స్టాక్స్ పడిపోయినాయి. ఇప్పుడు అది పబ్లిక్ పార్టిసిపేషన్ స్టేజ్లోకి వచ్చేసినాయి చాలా స్టాక్స్. సో నెక్స్ట్ ఏంటి? ఎక్సెస్ఏ. సో ఇంకా లాస్ట్ ఫేజ్లో ఉన్నట్టు చాలా స్టాక్స్. ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 4 months వదిలేశారు చాలామంది. పోనీ ఏప్రిల్ పట్టుకోలేదు అనుకుంటే వదిలేద్దాం, మే అట్లీస్ట్ జూన్లో అన్నా ట్రై చేయాల్సింది ఆటో స్టాక్స్. సో అలా ఉంటుందన్నమాట. సో అక్యుములేషన్ ఫేజ్లో పట్టుకుంటే రిస్క్ తక్కువను రిటర్న్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో ఆల్రెడీ మనం కిందకి దగ్గరలో ఉన్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే దెబ్బలు లైట్గా తగిలి లెగిసిపోతాం మోస్ట్లీ, అంటే ఏజ్ చిన్నగా ఉంటాయి. అవును కదా, అంటే ఏజ్ చిన్నగా అంటే క్వాంటిటీ చిన్నగా ఉంటాయి, క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి అంటే ఏజ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ఫస్ట్ ఫ్లోర్ కూడా అంటే చావడం అంటే కష్టమే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10 ఫ్లోర్ నుంచి పడితే, 20 ఫ్లోర్ నుంచి పడితే అది మాట. సో రిస్క్ రివార్డ్ అలా ఉంటుంది. ఓకే, సో అది వేరే టాపిక్ నేను అది వచ్చినప్పుడు చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ డౌ థియరీ యాక్చువల్గా ఇలాగా ఈ ఫేజెస్ మీద వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మనం కొంచెం రీకోకండి. సో నేను అసలు యాక్చువల్గా డౌ థియరీ ప్రాక్టికల్గా అందరికీ తెలిసింది ఏంటని చూపిస్తాను, తెలిసింది మాట్లాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్,
సో ఇప్పుడు మనం ఇంకా లాస్ట్కి వస్తున్నాము, ఐ మీన్ థియరిటికల్గా. సో నెక్స్ట్ మనము చార్ట్ మీద చూద్దాం ఎలాగా. సో బేసిక్గా మనకి ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా మీకు డౌ థియరీ ఇలా ఉంటుందని. సో ఇది మటుకు బాగా మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇది అక్యుములేషన్ ఫేజ్, ఇది తెలియకుండా చాప్ కింద నీరులోకి వెళ్ళిపోతుంది. ఇది ఏ ఫేజ్ అనుకున్నాం? బిగ్ మూవ్, పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్. ఇది ఇంకా లాస్ట్ ఫేజ్. ఓకే, సో ఈ 3 ఫేజెస్ ఉన్నాయి. సో ఈ 3 ఫేజెస్ని మనం ఎలాగా పట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న మాటలో చెప్తాను. మనకి ప్రైస్ ఎంత ఇంపార్టెంటో కింద వాల్యూమ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను ఎందుకు ఇలా బార్స్ గీస్తున్నానంటే కొన్ని చోట్ల బార్స్ చిన్నగా ఉన్నాయి, కొన్ని చోట్ల పెద్దగా ఉన్నాయి. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బార్ సైజ్ పెరిగే కొలదు. ఓకేనా? బార్ సైజ్ అది రెడ్ గ్రీన్ కలర్స్లో ఉంటాయి చాలామంది ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో. బట్ కలర్ మర్చిపోండి, ఆ లెంత్ చూడండి, అంటే అంత వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అక్యుములేషన్ ఫేజ్లో వాల్యూమ్స్ యాక్చువల్గా చాలా పెరుగుతాయి, మీరు గమనించాలి. సో ఈ బిగ్ మూవ్ ఫేజ్లో అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్లో బాగా పెరిగిపోతుంది. అంటే వాల్యూమ్ పెరుగుతున్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది అనుకుందాం. ఓకే, అంటే ఏంటి? స్టాక్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువ మంది. సో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అది ఏ లెవెల్? మైనర్ ట్రెండ్లో ఉన్నామా, ప్రైమరీ ట్రెండ్లో ఉన్నామా, సెకండరీ ట్రెండ్లో ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. అది మనకి డైలీ టైం ఫ్రేమ్లో అయితే లాంగ్ టర్మ్ వ్యూలో బెస్ట్ స్టాక్లో మనకు తెలుస్తుంది. కానీ ఇంట్రాడేలో చూస్తే మనకి చాలా వాలటాలిటీ ఉంటుంది కాబట్టి మనము టూ మెనీ అంటే నాయిస్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అంటే మనం ఎగ్జాక్ట్గా ఇది అనేది మనం చెప్పలేం, అంటే స్పెక్యులేషన్ అయిపోతుంది ఇంకా. ఓకే, సో వాల్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఎట్ సైడ్ ఉందో ప్రైస్ కనుక అప్ ట్రెండ్లో ఉందనుకుందాం, అప్పుడు మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు? వాల్యూమ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు పెరుగుతున్నారు. ఓకే, అలాగే డౌన్ ట్రెండ్లో ఉన్నాం, మనం షార్ట్ చేసాం ఒక స్టాక్ని, అక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది, వాల్యూమ్ ఎట్ ఇంక్రీజ్ అవుతుంది, కిందకి. సో మనం ఏం చేయాలి? షార్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ట్రెండ్ ఎటుందో వాల్యూమ్ అటు కనుక పెరుగుతుంటే ఆబ్వియస్గా మీరు లాంగ్ సైడే ఉండాలి. ప్రైస్ కిందకి రావడం చాలా కష్టం. సో ప్రైస్ ఇదిగోండి ఇలాగే వెళ్ళిపోద్ది. మీరు అనుకుంటారు కిందకు వస్తుందని, కానీ అలాగే వెళ్ళిపోద్ది. ఎందుకు? వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో వాల్యూమ్ పెరిగి కొలదు కిందకి రాదు. కొన్ని వాళ్ళు పెరిగిపోతున్నారు, అమ్మి వాళ్ళు తగ్గిపోతున్నారు అక్కడ. సో చాలా ఇంపార్టెంట్ అనమాట వాల్యూమ్ చూసుకోవడం. మీరు చార్ట్ మీద వాల్యూమ్ కూడా ఆ ఇండికేటర్ అనేది ప్లేస్ చేసుకుని చార్ట్ మీద చూడండి. ఓకే, సో నేను అది టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను అది కూడా. సో ఇది ఎందుకు నేను చెప్పానంటే యాక్చువల్గా డౌ థియరీలో ఇది కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. సో మనము ఇప్పుడు ఇంకా ఫైనల్గా వస్తే డౌ థియరీలో వాటెవర్ ఆ ప్రైస్ని మనము ఆ ప్రైస్ యాక్షన్ని అవ్వచ్చు, లేకపోతే లెవెల్స్ అవ్వచ్చు, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే రివర్సల్ అవ్వచ్చు. ఎలా తెలుసుకుంటామంటే పీక్స్ అండ్ ట్రఫ్స్ అంటారు అనమాట. అంటే హైస్ లోస్ అనుకోండి. ఓకే, పీక్స్ అండ్ ట్రఫ్స్. ఓకే, సో హైస్ లోస్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒకటి డ్రా చేసి చూపిస్తాను, మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు ట్రెండ్ ఇలా స్టార్ట్ అయింది అనుకుందాం. ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి. ఓకే, సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి నేను రెడ్ లైన్ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు మనము కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆరిజిన్ పాయింట్ కదా, అంటే ప్రైస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అది ఆరిజిన్ అనుకుందాం. ఓకే, ప్రైస్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ది ఇది ఏంటిది? స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ హై లో అనేది ఏమీ ఉండదు, అదే కదా స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ ఏముంది? సో ఫస్ట్ది ఏంటిది? ప్రైస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇదేంటిది ఇక్కడ? సో ఫస్ట్ పాయింట్, అవునా? సో మార్కెట్ ఒక హై అనుకుందాం. ఓకే, ఇది మామూలు హై, ఫస్ట్ పాయింట్ హై, ఇది కరెక్ట్ అయింది, కరెక్షన్. ఫస్ట్ ఫేజ్ కదా, ప్రైమరీ ఫేజ్, సెకండరీ ఫేజ్. సో ఇలాగా ప్రతిదానికి ఫేజ్లు ఉంటాయి. సో అందులోకి వెళ్ళటం కన్నా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో హై ఒకటి ఫామ్ అయింది, లో ఫామ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఏమంటాము? హై అంటాం. బట్ దీన్ని హయ్యర్ హై అని కూడా అంటాం. ఎందుకు హయ్యర్ హై అంటున్నాం?
ఎందుకంటున్నాం? ఈ ప్రీవియస్ హై కన్నా ఈ హై పైన ఉందా కింద ఉందా? సమానంగా ఉందా? సమానంగా లేదు, కింద లేదు, ఎక్కడుంది? పైన ఉంది కాబట్టి హయ్యర్ హై అంటున్నాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఇమీడియట్గా ఏ స్టాక్లో అన్నా సరే ఆర్లీ చార్ట్లో కానీ, డైలీలో కానీ, వీక్లీలో కానీ, వీక్లీలో అయితే చాలా ఇంపాసిబుల్, అంటే ఇప్పుడున్న వాలటిలిటీకి మనం చూడలేకపోతున్నాం, కానీ చూస్తే ఆసమ్ అనమాట. ఇంకా ఆసమ్ అంటే ఇంకా నెక్స్ట్ వీక్ డైలీ దుమ్ము దులిపేయచ్చు ఆ స్టాక్ని పట్టుకుని. ఓకేనా? సో ఇప్పుడు కనుక మీరు చూస్తే హయ్యర్ హై, ఇప్పుడు ఇది ఏమైంది మీకు ఆటోమేటిక్గా తెలుసు, ఈ లో కన్నా ఈ లో పైన ఉంది కదా, ఆబ్వియస్గా సమానంగా లేదు, అలాగే దాని కింద లేదు, పైన ఉంది కాబట్టి ఏమంటాం? హయ్యర్ లో. సో ఈ లో కన్నా ఈ పైన ఉంది కాబట్టి హయ్యర్ లో, ఇది ఈ హై కన్నా పైన ఉంది కాబట్టి హయ్యర్ హై. ఇప్పుడు మీకు తెలుసు ఇది కూడా హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇప్పుడు చూడండి మ్యాజిక్. మనకి మీరు యాక్చువల్గా ఏ చార్ట్ తీసుకున్నా కూడా ఈ ట్రెండ్ ఉంటుంది, ఇదే ప్రైమరీ ట్రెండ్. అర్థమవుతుందా? సో ఈ ప్రైమరీ ట్రెండ్లో చాలా మైనర్ ట్రెండ్స్ ఉన్నాయి, చూసారు కదా మధ్యలో ఇవి. సో ఆ మైనర్ ట్రెండ్స్లో మనం ఎలా ఉంటామంటే మన మైండ్ సెట్, అరే ఈ స్టాక్ ఎందుకు వచ్చేస్తుందేమో, మళ్ళీ పైకి వెళ్తుందేమో, ఎన్ని డెసిషన్స్ కావాలో అన్ని డెసిషన్స్ తీసేసుకుంటాం. కానీ అది అసలు హయ్యర్ హై ఫామ్ అవుతుందా, ప్రీవియస్ లో కన్నా హయ్యర్లో ఉందా అనేది గమనించు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇవే. సో దీన్ని బ్రేక్ చేయకుండా గనక, కిందకి రాకుండా గనక, ఆ పైనే గనక ఫామ్ అయ్యి హయ్యర్లో దీన్ని బ్రేక్ అయితే ఓకే, సో మీరు ఆ స్టాక్ కంటిన్యూ చేయొచ్చు. అంటే నేనేం చేశాను, నా ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఇది, ఎంట్రీ తీసుకున్నాను కదా నేను. ఓకే, సో నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నాను? ఈ బ్రేక్అవుట్లో తీసుకున్నాను. ఓకేనా? ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఫస్ట్ హైని ఎంట్రీ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే నాకు రివర్సల్ వచ్చేదాకా నేను ఎగ్జిట్ అవ్వను ఆ స్టాక్లో. నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్గా డైలీ టైం ఫ్రేమ్ అనుకుందాం. ఓకేనా? నేను ఇది ఏ స్టాక్ అనుకుందాము? M&M అనుకుందాం, మహీంద్రా అండ్ మహీంద్రా. ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రాలో నేను ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ? 75 రూపీస్ దగ్గర తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది 1000. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఎంట్రీ తీసుకున్నాను, వెళ్ళాను. సో హయ్యర్ హై ఫామ్ అయింది, నేను ఎగ్జిట్ అవ్వను అక్కర్లా. ఐ మీన్ టు సే హయ్యర్ హై ఫామ్ అయిందంటే ఏంటి, నా స్టాక్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది, నాకేం రివర్సల్ రాలా, నేను చూస్తున్నాను అలాగే. సో హయ్యర్ లో ఫామ్ అయింది, ఈ లో కన్నా పైనే ఉంది. ఈవెన్ నేను ఎంట్రీ అయిన ప్లేస్ కూడా నేను రెడీగా ఉన్నాను. నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? ఈ లో దగ్గర ఉంటుంది కదా. సో అసలు హయ్యర్లో ఫామ్ అయ్యాడు, నేను వెయిట్ చేశాను, ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్ళాడు. అప్పుడు ఏమైంది? ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అది క్లియర్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో హయ్యర్ హై ఫామ్ అయింది, నేను అలాగే వెయిట్ చేస్తున్నా. సో ప్రైస్ ట్రావెల్ అవుతుంది మళ్ళీ హయ్యర్లో, మళ్ళీ వాట్ ఎవర్ ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయింది, ఇక్కడ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మళ్ళీ స్టాక్ పైకి వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అయ్యాడు. కరెక్ట్ అయ్యి కిందకు వచ్చాడా? రాలా. అవును కదా, మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాడు, మళ్ళీ కాసేపు కరెక్ట్ అయ్యాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ ఇది సపోర్ట్ ఉంది కదా. సో ఇప్పుడు 1000 దాకా వెళ్ళింది స్టాక్, నేను ఇంకా ఎగ్జిట్ అవ్వాల. నేను ఎప్పుడు ఎగ్జిట్ అవుతాను? ఒక హయ్యర్ హై ఫామ్ అవ్వకుండా లోవర్ హై ఫామ్ అయితే నేను చూస్తా, తర్వాత లోవర్ లో ఫామ్ అవ్వాలి. అది ఎలాగా? ఇప్పుడు చూడండి. సో ఇక్కడ హయ్యర్ హై, ఇది ఏమవ్వాలి? ఇది హయ్యర్ లో అవ్వాలి, అవును కదా. సో ఆబ్వియస్గా హయ్యర్ లో, ఇది హయ్యర్ లో. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇదేంటిది? ఇది ఇప్పుడు హయ్యర్ హైయా? కాదు, ఈ హై కన్నా ఈ హై కిందకు ఉంది. అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ లోవర్ హై ఫామ్ అయింది, నాకు ఇక్కడ ట్రిగర్ అయిపోయింది. కాషన్ అంటే ఏంటి? వార్నింగ్ అనమాట. వార్నింగ్ మనకి లోవర్ హై ఫామ్ అయింది అంటే స్టాక్ రివర్స్ అవుతాక రెడీగా ఉంది, లేదా అది ఫేక్ రివర్సల్ అయినా అవ్వచ్చు. ఫేక్ రివర్సల్ అయితే నెక్స్ట్ది మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసి ఇంకో హయ్యర్ హై ఫామ్ అవుద్ది. కానీ ఇది నిజమైతే ఏదైతే లో ఉందో హయ్యర్లో దాన్ని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ ఏమైంది? హయ్యర్లోని బ్రేక్ చేశాడు. ఇక్కడ ఫస్ట్ టైం ఏం ఫామ్ అయ్యాడు? లోవర్ లో ఫామ్ అయ్యాడు.
ఓకే, ఇక్కడ లోవర్ లో ఫామ్ అయ్యాడు. దీన్ని ఏమంటాం, ఈ లో కన్నా ఈ లో కింద ఉంది కాబట్టి, ఈ లో కన్నా ఈ లో కింద ఉంది కాబట్టి లోవర్ హై. ఎందుకు, ఈ లో కన్నా ఈ లో కింద ఉంది కదా, ఆబ్వియస్ గా ఈ పైన అయితే లేదు, సమానంగా కూడా లేదు. మళ్ళీ ఈ లో కన్నా ఈ లో కింద, లోవర్ లోస్ లోవర్ హైస్, మళ్ళీ ఇంకో లోవర్ లో, మళ్ళీ ఇంకో లోవర్ హై. ఇప్పుడు ట్రెండ్ ఎటు ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, బేర్ మార్కెట్ నడుస్తుంది అనమాట ఇప్పుడు కంప్లీట్ గా. ఈ స్టాక్ లో బేర్స్ అనే వాళ్ళు ఫుల్ గా ఎంటర్ అయిపోయి కూర్చున్నారు. సో ఏ మాత్రం పైకి ప్రైస్ కరెక్ట్ అయినా కూడా అది లోయర్ హై కిందే కనబడుతుంది. అదే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయి వీడిని లోవర్ హైని వెనక బ్రేక్ చేసి పైన ఫామ్ అయితే అప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతాకి రెడీ అయిందని లెక్క, అంతేగాని అయిపోయినట్టు కాదు. అది కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇంకొక లోవర్ లో ఇంకొక లోవర్ హై. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఉంటుంది. ఇంత నీట్గా అయితే ఉండదు మనకి చార్ట్లో. సో మనం చూసుకోవాలన్నమాట కరెక్షన్ ఏది, అసలు ప్రైమరీ ట్రెండ్ ఏది, ట్రెండ్ స్టాక్ మీద సెకండరీ ట్రెండ్ ఏది, మైనర్ ట్రెండ్స్ ఏంటి అనేది మనం గమనిస్తే మనకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇంత సింపుల్గా అయితే మనకు చార్ట్ మీద ఉండదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోయానో నేను అందుగురించి మీకు బ్లాక్ మార్క్లో చూపించాను. నేను ఎప్పుడైతే లోవర్ లో అనేది ఫామ్ అయిందో అక్కడ 870 దగ్గర, ఓకేనా, నేను ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వను, ఇది కూడా నా బ్రేక్అవుట్ పాయింట్ కాదు, నాది ఎగ్జాక్ట్గా లోవర్ లో ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళిపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకుని, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఓకే, ఎర్లీ ఎంట్రీ కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ నేను లోవర్ లో ఫామ్ అయిన తర్వాత లేదా లోవర్ హై ఫామ్ అయిన తర్వాత రెండు ఉన్నాయి ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టాక్ ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్టు నడవదు. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆ M&Mలో సమ్ కైండ్ ఆఫ్ మిస్యూజ్ జరిగింది, బోర్డ్లో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిట్స్ వచ్చినాయి, లేదా రెవెన్యూస్ క్రాష్ అంటే జీరో రిటర్న్స్ ఆ క్వార్టర్, సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటింగ్ జరిగింది, ఏదో బయటపడింది అనుకుందాం, కష్టపడి 1000కి వెళ్ళింది, నేనేమో 870 దగ్గర ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, తీసుకుంది 75లో. ప్రైస్ కనుక 870 నుంచి కూడా ఇంకొంచెం వచ్చి 500కో వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్కి లోవర్ సర్క్యూట్లు కొట్టాడు అనుకుందాం, ఏదో స్టాక్ M&Mలో జరగదు అలాగా, ఏదో స్టాక్, అప్పుడు ఏమవుద్ది, నేను కష్టపడి ఈ పీరియడ్ ఏమీ ఈజీ పీరియడ్ కాదు కదా, 2 years to 3 years పడుతుంది ఈ పీరియడ్ 75 నుంచి 1000 వెళ్ళటానికి. సో ఆ 3 years నేను వెయిట్ చేసింది దెబ్బగా నాశనం అయిపోద్ది. సో మనకి ఎగ్జిట్ సిగ్నల్ రాగానే ఎగ్జిట్ అయిపోవడమే ఇంకా. సో డౌ థియరీ చాలా బాగా ఉపయోగపడుద్ది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో మనం కనుక ప్లాన్ చేసుకుంటే మనకి ఈ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అలాగే లోవర్ హైస్ లోవర్ లోస్ అనేది మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా డౌ థియరీ అనేది ఇలా ఉంటుంది. ఓకే, మీరు మనం స్టాక్లోకి వెళ్తే మీకు ఇప్పుడు కంప్లీట్గా అర్థం అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా అర్థం అవుతుంది ఎందుకంటే చార్ట్ కాబట్టి. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే, నేను చార్ట్ ఇలా ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి, ఇలా స్టాక్ ప్రైస్ వెళ్తుంది కదా, ఇదిగోండి, దీన్ని కనుక ఇలా ఉందనుకోండి ప్రైస్, దీన్ని డబుల్ టాప్ అంటాం. సో డౌ థియరీలో డబుల్ టాప్స్ అలాగే డబుల్ బాటమ్స్ అంటాం దీన్ని. సో ఈ డబుల్ బాటమ్స్ ఎక్కడైతే ఫామ్ అయినాయో గుర్తుపెట్టుకోండి, ఇలా డబుల్ బాటమ్స్ కనుక ఒక స్టాక్లో ఫామ్ అయితే అది మీకు బ్రేక్అవుట్ అవగానే కనుక మీరు కనుక ఎంట్రీ తీసుకుంటే ఈ పాయింట్లో ఆబ్వియస్గా మీకు రిటర్న్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే 3 times ఉంటుంది. ఎందుకు అంటే డబుల్ బాటమ్స్ కొన్ని స్ట్రెంగ్త్ అలాంటిది. ఓకే, అంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ అంటే పెద్దోళ్లే కొనగలుగుతారు అనమాట. ఆ మూవ్స్ వచ్చినాయి అంటేనే తక్కువగా కనబడతాయి మనకి, బట్ వస్తే కానీ పెద్ద టైం ఫ్రేమ్ మీద రావాలి. డైలీ అవర్లీని 5 minutes 15 minutesలో కుదరదు, వీక్లీలో కానీ డైలీలో వస్తే, మోస్ట్లీ డైలీ గుర్తుపెట్టుకోండి. సో డైలీలో కనుక వస్తే మనకి అక్కడ సస్టైనబిలిటీ అనేది అయిపోయింది, అంటే బాటమ్ అవుట్ అయిపోయినాయి అనమాట ఇంకా. సో డబుల్ బాటమ్ వస్తే స్ట్రాంగ్, అలాగే డబుల్ టాప్స్ వచ్చింది అనుకోండి ఇంకా అంతకుమించి ప్రైస్ రెండోసారి కూడా ట్రై చేశాడు అవ్వట్లా, అప్పుడు ఆ స్టాక్లో క్రాష్ ఉంటుంది, అంటే బేరిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఓకే, అలాగే ట్రిపుల్ టాప్ ట్రిపుల్ బాటమ్స్ కూడా ఉంటాయి, అంటే ఇంకొకసారి మూడోసారి కూడా ట్రై చేస్తారు మళ్ళీ పైకి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి మూడోసారి కూడా వెళ్తుంది. ట్రిపుల్ టాప్స్ అనేవి చాలా రేర్గా కనపడతాయి,
బట్ అది మనం చెప్పలేము. అంటే మనము ఏదో సంథింగ్ లైక్ క్లాస్ చెప్పినట్టు కాదు, అది ఏదో మనం థియరిటికల్గా చెప్పినట్టు కాదు. మనం అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మనకు ఆర్లీ చార్ట్స్లో కూడా కనబడతాయి 3 times. అంటే రేంజ్ బౌండ్లో మీరు చూస్తే స్టాక్ చూడండి, రేంజ్ బౌండ్లో ఇలా వెళ్తుంది, ఇలా వస్తాడు, ఇలా వస్తాడు, ఇలా వస్తాడు, ఇది అక్కడే ఉంటాడు రేంజ్లో. ఓకే, బ్రేక్అవుట్ అవుద్ది అనుకుంటాం అవడు. సో ఎవరైతే ఇక్కడ కొని ఇక్కడ అమ్మేస్తారో మళ్ళీ వెయిట్ చేసి ఇక్కడ కొంటాడో ఆబ్వియస్గా అంతే కదా. సో సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది అయితే 2 సైడ్లు పోగొట్టేసుకుంటారు, లేదా 2 సైడ్లు వస్తుంది. సో డబుల్ బాటమ్ డబుల్ టాప్స్ అనేది కూడా డౌ థియరీలో ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే అదొక కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనుకోండి మీరు. సో ప్యాటర్న్స్ అనేవి మనకి చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఐటీసీ స్టాక్ మీద ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఐటీసీ మీద ఉన్నాను. ఇప్పుడు మనము మంత్లీ చార్ట్లో ఉన్నాం కదా, డైలీకి వెళ్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చూడండి, నేను కొంచెం చాలా మినిమైజ్ చేసాను స్టాక్ని, అర్థం అవుతుందని. ఓకే, నేను కొంచెం చూపిస్తాను చూడండి. ఇది స్నిప్పెట్ తీస్తే మీకు అర్థమైపోయి డ్రా చేయొచ్చు నేను. యా, ఓకేనా. ఇప్పుడు మనం చూడండి, ఇది ఏమంటారు ఈ ఫేజ్ని? ఇప్పుడు మీకు తెలుసు ఏంటో ఈ ఫేజ్. ఇది అక్యుములేషన్ ఫేజ్, అవునా? అంటే అక్యుములేషన్ అంటే ఏంటి? స్టాక్ని మనము కొంటున్న వాళ్ళు అనమాట, కొనేవాళ్ళు. కొని హోల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇంకా. ఓకేనా. సో కొంటున్నాం, స్టాక్ని కొంటానే ఉంటున్నారు అక్కడ. సో ఎవరు కొంటారు? స్టాక్ ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు కొనేవాళ్ళు, డేర్ చేసేవాళ్ళు. రీటైల్ ట్రేడర్స్ కాదు, రీటైల్ ఇన్వెస్టర్స్ కాదనమాట. ఓకేనా. సో ఓన్లీ స్మార్ట్ మనీ అంటే ఎవరు? ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటారు, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటారు, లేదా ఇన్స్టిట్యూషన్స్ అనేవి కొంటాయి ఉంటాయి. ఓకేనా. వాళ్ళే ఆ స్టాక్, ఆ కంపెనీ యొక్క మొత్తం ఫ్యూచర్ని దూరదృష్టితో చూసి చాలా క్యాలిక్యులేషన్స్ చేసి ఆ స్టాక్ ప్రైస్ని తక్కువలో ఉన్నప్పుడు కొంటారు. ఇది ప్రైస్ ఎంతలో ఉంది? 62 నుంచి 38 మధ్యలో ఉంది ఇక్కడ మీరు చూస్తే. ఓకే, ఈ ఫేజ్ నడుస్తున్నప్పుడు కదా. సో తర్వాత ఇదేమనుకున్నాము? ప్రైమరీ ట్రెండ్ అనుకున్నాం కదా, అవునా? ప్రైమరీ ట్రెండ్. సో ప్రైమరీ ట్రెండ్లో ఏముంది ఇక్కడ? నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? బిగ్ మూవ్. ఇది అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది ఇక్కడ, అవునా? అంటే ఇక్కడ అందరూ, ప్రతి ఒక్కళ్ళు, ఆడకాదు ఈడకాదు, ఇంకా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. ఓకేనా, ఈ పార్టిసిపేషన్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇలాంటప్పుడు చాలామంది ట్రేడింగ్ చేస్తారు. నిజంగా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అంటే అన్నీ తెలుసుకున్న వాళ్ళే కుదురుగా కూర్చుని ఆ స్టాక్ని అలాగే హోల్డ్ చేస్తారు పోర్ట్ఫోలియోలో. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో 100కి 5% ఉంటారండి అంతే. ఆ స్టాక్ని నిజంగా వీళ్ళతో పాటు, పెద్ద పెద్ద వాళ్ళతో పాటు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా హోల్డ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఇక్కడ హోల్డ్ చేసిన తర్వాత ఈ ప్రైస్ని రోజు ఇంట్రాడే మూమెంట్లో కొనడం అమ్మడం అదే కదా జరిగేది. ఆ ఫేజ్లో ఎవరు హోల్డ్ చేయరు, వీళ్ళే ఈ ప్రైస్ని. కంపెనీ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటాయి, కంపెనీ ప్రొడక్షన్ పెరిగింది, కంపెనీ రిటర్న్స్ పెరిగినాయి. అప్పుడు ఏమవుతుంది? స్టాక్ పెరుగుతూ ఉంటుంది కదా ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ బట్టి, ఆ కంపెనీ డెలివరీస్ బట్టి, ఆ కంపెనీ వాట్ ఎవర్ రిజల్ట్స్ బట్టి కంపెనీ స్టాక్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో కొని అమ్మేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళే దీన్ని అంతటిని చూస్తాడు. ఇక్కడ ఒక చిన్న మైనర్ ట్రెండ్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది, మైనర్ ట్రెండ్, అవునా? ఇది మైనర్ ట్రెండ్. ఐటీసీలో నేను వీక్లీలో ఉన్నాను, మీరు గమనిస్తే చూడండి, ఇది ఇక్కడ వైల్. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే మైనర్ ట్రెండ్ అనుకున్నాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్లీ ఏది? ఈ ఫేజ్ ఏంటిది? ఎక్సెస్ ఫేజ్. ఓకేనా. అంటే ఏది? యాక్చువల్గా అది కాదు, ఎక్సెస్ ఫేజ్ ఇది. ఓకేనా, ఎక్సెస్ ఫేజ్ ఇదిగోండి, ఇది ఎక్సెస్ ఫేజ్, ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఓకే, సో ఇది ఎక్సెస్ ఫేజ్, ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. సో నేను చెప్పాను కదా, మార్కెట్లో 3 ఫేజ్లు ఉంటాయి. బుల్ మార్కెట్లో 3 ఉంటాయి, బేర్ మార్కెట్లో 3 ఉంటాయి. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు తీసేస్తున్నారు. ఇంకా అంటే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ స్టాక్ ఇంకా రిటర్న్స్ అనేవి తగ్గిపోయి, అంటే స్లో అయిపోయింది ఫర్ సమ్ రీజన్. మళ్ళీ వాళ్ళు ప్రైస్ డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొనటం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, అలా అని చెప్పి మళ్ళీ అది 30-40కి వచ్చేస్తుంది అనేది కాదు.
వాళ్ళకి టర్న్ అరౌండ్ అంటే ఆ కంపెనీలో గ్రోత్ రేట్ అనేది పెరిగినప్పుడు, సేల్స్ అనేది పెరిగినప్పుడు, ఓకేనా, సో క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు కొత్తగా ఏమైనా ఎక్వైర్ చేసినా, బిజినెస్ ప్లాన్స్ అనేవి మారిపోయినా, స్ట్రాటజీస్ బిల్డ్ అయినా ఆ కంపెనీ మీద ఒక ఐడియా తీసుకుంటారు. సో అది అప్పుడు ఆ టైంలో 150 ఉండొచ్చు, 160 ఉండొచ్చు. ఇదిగోండి ఈ ఫేజ్. సో ఇప్పుడు మనకు తెలియదు. సో ఈ ఫేజ్ కనుక మనకి ఫెయిల్ అయిందనుకోండి, వాళ్ళకి స్టిల్ ఇంకా నమ్మకం లేదనుకోండి, వాళ్ళు ఇంకా సెల్ చేస్తారు. సో ఐటీసీ అప్పుడు మళ్ళీ 110కి 85కి 90కి వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు. అదేంటి కంపెనీ అంతా బాగానే ఉంది, మనం బయట నుంచి చూస్తే ఇంత చాలా పెద్ద కంపెనీ అనుకుంటాం. బట్ వాళ్ళు సి దే ఆర్ ద మార్కెట్ మూవర్స్, వీఆర్ నాట్ ద, మనం కాదు కదా మార్కెట్ మూవ్ చేసేది, వాళ్ళు. సో ఆ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు బిగ్ మూవ్ అయిపోయింది, అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అయిపోయింది, ఇంకా ఎక్సెస్ ఫేజ్ అనేది ఉంది. అది ఉంటుందా లేకపోతే ఇక్కడి నుంచే మళ్ళీ తిరిగిపోతుందా స్టాక్ అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఒక ఏజిఎం మీటింగ్ ఉంది ఐటీసీలో ఫర్ ఎగ్జాంపుల్, ఆ మీటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఓకేనా? సో అలా ఉంటుంది అనమాట. సో మనం దీని మీద కూడా స్పెక్యులేట్ చేయకూడదు. ఇది నేను ఒక జస్ట్ లైక్ డౌ థియరీ గురించి చెప్పడానికి నేను ఇది చూపించాను అంతే. ఓకే ఫ్రెండ్స్? ఓకే, సో వీక్లీ మీద మనం డౌ థియరీ కనుక అప్లై చేస్తే ఇలా ఉంటుంది: అక్యుములేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్, అక్యుములేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్, ఎక్సెస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ ఎక్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, అంటే ఉంటే. లేకపోతే అది ఆల్రెడీ ఇదిగోండి ఇప్పుడు మొన్న కరోనా రావడం వల్ల కవర్ అయింది కదా, అంటే ఐ మీన్ టు సే ఒక క్రాష్ వచ్చింది కదా, అదే బాటమ్ అనుకోండి, మనకు తెలియదు. సో అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎస్ వీ గాట్ ఇట్. యాక్చువల్గా చాలా చార్ట్లు మనం చూస్తే ఇదిగోండి ఇలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్గా చెప్తున్నాను, అంటే ప్రతిదీ ఇలా ఉంటుంది అనేది రూల్ లేదు. ఓకేనా? సో ప్రతి చార్ట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే స్టాక్, నేను ఇందాక ఏదో మీకు చెప్పాను, గుర్తుందా మీకు? ఇదిగోండి డబుల్ బాటమ్ అన్నాను, చూసారా? డబుల్ బాటమ్ వచ్చింది చూసారు కదా. సో బ్రేక్అవుట్ అవగానే ఇక్కడ తీసుకుంటారు అందరూ. ఇది పాయింట్. ఎస్బీఐ చార్ట్ ఇది, డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తే జనరల్గా మీరు ఇంటర్నల్గా కనుక మనం కొంచెం డీప్గా కనుక చూస్తే డబుల్ బాటమ్ చూసారు కదా మీరు. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా మనము హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ కాకుండా మూమెంట్ అనేది క్లియర్ కట్గా ట్రెండ్, స్ట్రాంగ్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇందులో ఇంటర్నల్గా మీకు మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. కానీ లేదంటే ఇదిగోండి ఇక్కడ కరెక్షన్ ఉంది, ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ అయింది, ఇక్కడ కూడా హయ్యర్ హై హయ్యర్ లో, ఇక్కడ కూడా హయ్యర్ హై హయ్యర్ లో. సో ప్రతి చోట హయ్యర్ హై హయ్యర్ లోస్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ మార్కెట్ అంటే ఇంటర్నల్గా మనం ఆర్లీ కానీ 5 minutes 15 minutes ట్రెండ్ చూస్తే మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో నేను డైలీ టైం ఫ్రేమ్లో చూశాను కాబట్టి మీకు ఇలాగా కొంచెం సింపుల్గా ఉంది, అంటే నాయిస్ లేకుండా. సో మళ్ళీ మనము ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జిట్ అవ్వడం అనేది, ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ కనుక తీసుకుంటే ఒకలా ఉంటుంది, ఇక్కడ కూడా ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఎందుకు? డౌ థియరీ ఫెయిల్ అయింది, ఇవన్నీ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అయినాయి కదా ప్రతి చోట. ఇక్కడ ఎందుకు మనం ఎగ్జిట్ అవ్వలేదంటే ఇది సస్టైన్ అయింది, ఎక్కడ కిందకి రాలేదు. సో ప్రైస్ అక్కడే రేంజ్ బౌండ్లో ఉంది మీరు గమనిస్తే. ఓకే, సో దీన్ని ఫ్లాగ్ అంటాము, యాక్చువల్గా ఇది తర్వాత చెప్తాను. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ట్రెండ్ వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఏమైంది? ఇది హయ్యర్ హై కదా ఆబ్వియస్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్లో నేను తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఆరిజిన్ పాయింట్ అనుకుందాం. సో ఆరిజిన్ పాయింట్ ఇది హై, ఇది లో, అవునా? సో ఇక్కడ ఇంటర్నల్గా ఉన్నాయి బట్ నేను అవన్నీ తీసుకోవట్లా. ఇది హై, హయ్యర్ హై, ఇది ఓకే, మళ్ళీ హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, అవునా? ఇది హయ్యర్ హై, ఇదేంటిది? దీనికన్నా కొంచెం పైన ఉంది కాబట్టి హయ్యర్ లో కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదేంటిది? లోవర్ హై ఫామ్ అయింది, అవునా? లోవర్ హై ఫామ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్. మీరు చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనము. సో లోవర్ హై ఫామ్ అయింది అంటే ఏంటి? వార్నింగ్ వచ్చేసింది, క్లియర్ కట్ వార్నింగ్ వచ్చేసింది మనకి. సో నేనేం చేస్తాను, ఇదర్ లోవర్ లో, ఈ లోకి
కింద లో ఫామ్ అయింది అంటే వెంటనే నేను ఎగ్జిట్ అయిపోతాను ఇక్కడే. ఓకే, ఎందుకు? దీన్ని బ్రేక్ చేయగానే. సో హయ్యర్ లో ఫామ్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వం. లోవర్ హై వచ్చినప్పుడు మనకు వార్నింగ్ తీసుకుంటాం. ఫస్ట్ ఇది ఫేకా కరెక్ట్ కాదా ఏంటని తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక లైన్ పెడతాను, మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ లైన్, ఇదిగోండి ఇక్కడ హారిజాంటల్ లైన్ పెట్టాను కదా. మీరు ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే చార్ట్ని జరుపుతున్నాను కదా, ఇక్కడ ఏమైంది? ఇక్కడ వీడు ఏం చేశాడు? వీడు పైకి వెళ్ళి బ్రేక్ చేశాడు, ఈ లైన్ని చేయలా కదా, అంటే ఫెయిల్ అవ్వాల, అంటే ఇది కరెక్టే, అవునా? ఒకటి, నేను ఈ లోవర్లో ఫామ్ అయినప్పుడు ఈ హయ్యర్లోని బ్రేక్ చేసి కనుక కిందకి వెళ్ళగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి నేను. ఎందుకు అంటే మనకి ప్రైస్ క్రాష్ అయితే, ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్తే తెలియదు. మనం ఇన్ని నెలలు కష్టపడి, ఇది చూడండి ఇక్కడ జూన్లో స్టార్ట్ అయ్యాం, జూన్లో స్టార్ట్ అయ్యి నేను ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్, సో ఆల్మోస్ట్ 6 మంత్స్ వెయిట్ చేస్తే కష్టపడితే ఈ ప్రైస్ వచ్చింది. ఎక్కడ 155 నుంచి 235 అనుకుందాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్కి 100 క్వాంటిటీ ఉన్నా కూడా వీ గాట్ సమ్ మనీ దేర్, 8,000 or 9,000 వచ్చింది. సో అక్కడ వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఈ వార్నింగ్ తీసుకోగానే ఎగ్జిట్ అయిపోవాలి, అంతేగాని వెయిట్ చేస్తే మనకు తెలియదు కదా ప్రైస్ ఎలా కిందకు వస్తుంది అనేది ఫాస్ట్గా. అందు గురించి ఎగ్జిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అయింది? నెక్స్ట్ లోవర్ లో ఫామ్ అయింది, సారీ లోవర్ హై ఫామ్ అయింది, అవునా? ఇది లోవర్ హై. ఓకే ఫ్రెండ్స్, సో ప్రీవియస్ హై కన్నా కరెంట్ హై కనుక కింద ఉంటే దాన్ని లోవర్ హై అంటాం. ప్రీవియస్ హై కన్నా నెక్స్ట్ అంటే కరెంట్ హై పైన ఉంటే హయ్యర్ హై అంటాం. ప్రీవియస్ లో కన్నా నెక్స్ట్ కరెంట్ లో అంటే ఈ లో కన్నా ఈ లో కింద ఉంటే లోవర్ లో అంటాం. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఎలా ఉంటుంది డౌ థియరీ. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇందులో ఇంటర్నల్గా ఇంత ఉంటుంది. నేను చూపించేది డైలీ టైం ఫ్రేమ్. ఆర్లీలోకి వెళ్తే ఇంకా డీప్ ఉంటుంది, అంటే ఇంకా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, సో ఆలోచించుకోండి ఇంకెంత అంటే ఇవన్నీ కనుక వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. మీరు చూడండి ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇక్కడ కాసేపు రేంజ్ బౌండ్గా ఫిక్స్ అయ్యాడు, గమనించండి, ఓకేనా? తర్వాత ఏం చేశాడు? బ్రేక్అవుట్ ఇచ్చాడు ఇక్కడ, మళ్ళీ ట్రెండ్ కిందకి స్టార్ట్ అయింది, అవునా? చూడండి మళ్ళీ చూడండి అక్కడ కంటిన్యూషన్, మళ్ళీ లోవర్ లో లోవర్ హై, లోవర్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు హై. ఓకే, లోవర్ హై, సారీ ఇది కూడా లోవర్ హై. ఓకే, మళ్ళీ ఏం చేశాడు? లోవర్ లో, మళ్ళీ ఏంటి? లోవర్ హై, ఇది లోవర్ లో, ఇక్కడ చూడండి లోవర్ హై, ఇది మారింది, ఇక్కడ మారింది చూడండి, గమనించండి. ఇది కిందకి రాలా, ఇది కిందకి రాలా, కానీ పైన ఈ హై ఈ లోవర్ లో కన్నా ఈ లో పైన ఉంది. అంటే ఏంటిది? ఫస్ట్ లో కింద కన్సిడర్ చేయాలి. ఏంటిది? లోవర్ హై అయిపోదు వెంటనే, సారీ హయ్యర్ లో అవ్వదు, లో అవుతుంది, ఓన్లీ లో. నెక్స్ట్ ట్రెండ్ చేంజ్ అయింది, ఇక్కడ లో రాగానే వార్నింగ్, అంటే కాషన్, ఎంటర్ అవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది అనమాట. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అవగానే ఇక్కడ ఎంటర్ అయిపోతాం. ఎందుకు ఎంటర్ అవుతాం? రిస్క్ తక్కువ ఉంది కాబట్టి, రిస్క్ తక్కువ ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్కి ఆ ఫండమెంటల్స్కి ఇది బ్లూ చిప్, ఐసిఐసిఐ బ్యాంక్ బ్లూ చిప్. సో మనకి ఇంతకన్నా తక్కువకు దొరకదు అనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద రిస్క్? రిస్క్ డిపెండ్స్ అపాన్ యువర్ వాట్ ఎవర్ యువర్ సైజ్. ఓకే, ప్యాకేజ్ మన ఫండ్ బట్టే ఉంటుంది. సో ఫండ్లో రిస్క్ తీసుకుని వెంటనే ఎంట్రీ తీసుకోవడమే ఒక స్టాప్ లాస్ పెట్టుకుని. సో ఇక్కడ నుంచి చూస్తే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఒక హై అనేది ఒకటి ఫామ్ అయ్యి హయ్యర్లో ఫామ్ అయ్యాడు, ఇంకంతే, ఇంక దీంతో వెళ్ళిపోయాడు మళ్ళీ పైకి. ఓకే, సో అలాగా అప్స్ అండ్ డౌన్స్ ఇలా మార్కెట్లో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, లోవర్ హైస్ లోవర్ లోస్ అనేది ఫామ్ అవుతానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అది ఎటుంది, ప్రైమరీ ట్రెండ్ ఎటుంది అనేది మనం ఫిక్స్ అవ్వాలి. చూసారా, ఇదిగోండి ఇలా ఉంటుంది ట్రెండ్స్. చూడండి, ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్, సెకండరీ ఫేజ్, మైనర్ అనేది అందు గురించే నేను చెప్పింది. మనము ఏ ఫేజ్లో ఉంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫేజ్ అనేది మనం చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్.
అది మనము ఇలాగ చూస్తే కన్నా కూడా చూడప్పుడు నేను చిన్నది చేస్తాను ఇంకా అర్థమవుతుంది. చూసారా ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది డైలీలో మంత్లీ పెట్టినా మంత్లీ చూడండి, మీరు మంత్లీ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇందుట్లోనే మైనర్ ఉంటాయి. ఇవి మైనర్స్ కదా, ఇక్కడ మైనర్ చిన్నగా ఉన్నాయి, మైనర్ చాలా ఉన్నాయి. మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఇంకొక ఫేజ్ ప్రైమరీ సెకండరీ ప్రైమరీ సెకండరీ ప్రైమరీ సెకండరీ. ఈసారి ఇది ఏమైంది, ఇది ఎందుకు వచ్చిందంటే కరోనా వైరస్ గురించి వచ్చింది యాక్చువల్గా. అవునా, మార్చ్ ఫాల్ చూసారు కదా క్యాండిల్స్ అన్ని స్టాక్స్లో. ఓకే, సో ఇప్పుడు ఏమైంది సెకండరీ ఫేజ్. ఇప్పుడు ఏం స్టార్ట్ అవబోతుంది మీకు తెలుసు ఇప్పుడు. ఓకే, సో ఆలోచించుకోండి. సో ఇది డౌ థియరీ గురించి వీలైనంత వరకు చెప్పాను. ఇంకేమన్నా మిస్ అయితే నేను ఒకసారి ఈ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ నేను చెప్పాలనుకున్నాను కదా, ఇందులో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 5 కాన్సెప్ట్స్ అలా ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత సో నేను చార్ట్ అనాలిసిస్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో అప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. ఓకే, మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నా, ఎనీ క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, వీలైనంత వరకు నేను చెప్తాను. అలాగే నేను సెపరేట్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇద్దాం అనుకుంటున్నాను కదా, సో అక్కడ కూడా మీకు ఏమన్నా లెవెల్స్లో ఏదన్నా కావాలనుకున్నా, మీరు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి ఎంటర్ చేయండి, పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఆబ్వియస్గా సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఫైన్ గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ నో చాలా లాంగ్ అయిపోయింది వీడియో, బట్ డీటెయిల్గా చెప్పాలంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్. అండ్ లాస్ట్లీ, స్టే సేఫ్, స్టే హోమ్. వీలైనంత వరకు ఇంకెక్కడికి వెళ్ళకండి. ఇంకా యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇంకా 2 months ఉంటుంది. నవంబర్ ఎలక్షన్స్, యూఎస్ ఎలక్షన్స్లో కూడా మనకి మార్కెట్ కరెక్షన్ కొంచెం ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుందని, మనం ఎలాగ అన్ని డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.